హరే కృష్ణ. చూడండి, శివరాత్రి రాబోతోంది. కాబట్టి మన ఇళ్లలో ఏదో ఒక విధమైన లోహంతో తయారైన శివలింగం ఉండే ఉంటుంది. కానీ ఆ లోహ శివలింగాన్ని పూజించడం వల్ల మనకు ఏమి లాభం కలుగుతుంది? మన దైనందిన జీవితంలో ఏమి ప్రయోజనం ఉంటుంది? మన కుటుంబానికి ఏమి మేలు జరుగుతుంది? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. చివర్లో మనం అన్ని రకాల లోహాల శివలింగాలను ఇంట్లో ఉంచి పూజించవచ్చా లేదా అన్నది చెప్తాను. మొదటగా బంగారం గురించి మాట్లాడుకుందాం. ఎవరింట్లో బంగారు శివలింగం ఉంటే శాస్త్రాలు హేమ మహాభోగప్రదం అని చెప్తున్నాయి. అంటే బంగారు శివలింగాన్ని ప్రతిరోజు పూజించేవాడికి మహాభోగాలు, రాజసుఖాలు లభిస్తాయి. రెండవది రత్నాలతో తయారైన శివలింగం. వజ్రం, పచ్చ, ముత్యం వంటి రత్నాలతో చేసిన శివలింగాన్ని ప్రతిరోజు పూజిస్తే ధనవృద్ధి కలుగుతుంది. శాస్త్రం ప్రకారం రత్నజ శివలింగం ధనాన్ని ప్రసాదిస్తుంది. మూడవది వెండి. వెండి శివలింగం పితృకార్యాలకు శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. పితృదోష నివారణకు, పితృదేవతల తృప్తికి వెండి శివలింగాన్ని నిత్యం పూజించడం ఉత్తమం. పితృదేవతలకు వెండి ఎంతో ప్రియమైనది. తర్వాత కాంస్యం, బ్రాంజ్. కాంస్య శివలింగాన్ని పూజిస్తే యశస్సు, కీర్తి పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. ఇప్పుడు మట్టి శివలింగం, పార్థివలింగం గురించి. మట్టితో మనమే చేతులతో తయారుచేసి ప్రాణప్రతిష్ఠ చేసి పూజించి వెంటనే నిమజ్జనం చెయ్యాలి. దాన్ని నిల్వ ఉంచకూడదు. శివమహాపురాణంలో పార్థివలింగ మహిమ విస్తారంగా ఉంది. ఇది సమస్త మనోకామనలను నెరవేరుస్తుంది. అన్ని శివలింగాలలో పార్థివలింగమే శ్రేష్టమని చెప్పబడింది. శుద్ధమైన మట్టితో భక్తితో తయారుచేయాలి. మార్కెట్లో దొరికే చైనా మట్టి లింగాలు కాదు. తులసి మట్టితో కూడా చేయవచ్చు. శివునికి తులసిమీద ఎలాంటి అభ్యంతరం లేదు. శాస్త్రం ప్రకారం పార్థివలింగం ధనప్రదం మరియు శ్రేష్టమైనది. తర్వాత స్ఫటిక శివలింగం. శాస్త్రం చెబుతోంది, మంచి జీవిత భాగస్వామిని కోరుకునేవారు లేదా గృహస్థ జీవితంలో శాంతి కోరుకునేవారు స్ఫటికలింగాన్ని పూజించాలి. మార్కెట్లో కొనేటప్పుడు జాగ్రత్త. నిజమైన స్ఫటికం ఎప్పుడూ వేడెక్కదు. చేతిలో పట్టుకున్నా చల్లగానే ఉంటుంది. ప్లాస్టిక్, గాజు మాత్రం వేడెక్కుతాయి. తర్వాత పారద మర్క్యూరీ శివలింగం. శాస్త్రం ప్రకారం పారదలింగం రసలింగం అని పిలువబడుతుంది. ఇది వేల కోట్ల సాధారణ శివలింగాల పూజ ఫలానికి సమానంగా కోట్ల రెట్లు పుణ్యమిస్తుందని చెప్పబడింది. రసలింగాన్ని దర్శించడం మాత్రాన బ్రహ్మహత్య, స్త్రీహత్య వంటి పాపాలు నశిస్తాయని శాస్త్రవాక్యం. కాని అది అసలైన పారదలింగమే కావాలి. ఇప్పుడు బాణలింగం గురించి. నర్మదా నదిలో లభించే బాణలింగం స్వయంభూ. దీనికి ప్రాణప్రతిష్ఠ అవసరం లేదు. ప్రత్యేక శుద్ధి, ఆవాహన అవసరం లేదు. ఇది సాక్షాత్ శివస్వరూపం. బాణాసురుడు చేసిన తపస్సు వలన శివుడు ఈ వరమిచ్చాడని శివరహస్య గ్రంథంలో ఉంది. నర్మదా బాణలింగం సాలిగ్రామల్లా పవిత్రమైనది. ఇప్పుడొక ప్రశ్న: శివలింగానికి సమర్పించిన నైవేద్యం తినవచ్చా? శాస్త్రం ప్రకారం బాణలింగం, లోహలింగం, సిద్ధలింగం, స్వయంభూలింగం మీద సమర్పించిన నిర్మాల్యం స్వీకరించవచ్చు. దానివల్ల మహాపుణ్యం కలుగుతుంది. శివరాత్రి రోజున ఏ శివలింగమైనా శివుని ప్రాదుర్భావం కలుగుతుంది. ఆ రోజున సాధారణ పూజ చేసినా అది ప్రాణప్రతిష్ఠగా పరిగణించబడుతుంది. పార్థివలింగాన్ని ప్రతిరోజూ తయారుచేసి నిమజ్జనం చేయడం కష్టమైతే ఇంట్లో బాణలింగం ఉంచుకోవచ్చు. ఎక్కడైనా వెళ్లాల్సి వచ్చినా మట్టితో తాత్కాలిక లింగం చేసి పూజించి నిమజ్జనం చేయవచ్చు. ఏదీ లేకపోతే మన బొటనవేలిని శివలింగంగా భావించి ధ్యానం చేయవచ్చు. శివుడు నిరాకారుడు. లింగం అంటే చిహ్నం మాత్రమే. చివరి ప్రశ్న: అన్ని రకాల లోహాల శివలింగాలను ఒకేసారి ఇంట్లో ఉంచవచ్చా? లేదు. ఒకింట్లో ఒకే శివలింగం ఉంచాలి. విషమ సంఖ్యలో అయినా అనేక లింగాలు ఉంచకూడదు. మన సంస్కృతి అనన్యభక్తిని ఉపదేశిస్తుంది. ఒక శివలింగాన్ని ఎంచుకుని అదే నిత్యం భక్తితో పూజిస్తే అన్ని ఫలితాలు లభిస్తాయి. తదుపరి వీడియోలో ఇంట్లో శివలింగానికి ప్రాణప్రతిష్ఠ ఎలా చేయాలో చెప్తాను. ఈ సమాచారాన్ని అందరికీ పంచండి. శివరాత్రి శుభాకాంక్షలు.